అందరికీ నమస్తే. నేను మీ మాధవి, మధు గార్డెనింగ్. ఈ మొక్కలు కూరగాయలు ఇవే కాకుండా అప్పుడప్పుడు సరదాగా వంటలు కూడా పెడదామని నేను ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, బాస్మతి రైస్, ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం పేస్ట్, పెరుగు, నిమ్మరసం, ఆనియన్స్. ఇవన్నీ వేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కడిగి ఒక అరగంట ఇలా నానబెట్టుకోవాలి. వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ రైస్కి గ్లాస్ వాటర్ వేసి అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా వేసి 3/4 రైస్ని ఉడికించాలి. అయితే ఇలా 3/4 ఉడికిందండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఇలా చికెన్ తీసుకొని దాని మీద ఈ రైస్ మొత్తం ఇలా చేసుకొని లెవెడల్పుగా చేసుకొని దాని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకొని దాని మీద కొంచెం మనం ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వేయట్లేదు. స్టవ్ మీద పెట్టుకొని దాని మీద కొంచెము బరువు ఉండేలాగా ఏదన్నా పెట్టుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ.